నమస్కారం ఫ్రెండ్స్. క్రిస్మస్ అంటేనే గిఫ్ట్స్ రావడం కామన్. కానీ మన టాలీవుడ్ ఈసారి బాక్స్ ఆఫీస్ దగ్గర 4 డిఫరెంట్ గిఫ్ట్స్ ఇచ్చింది. అది ఈషా దండోరా, ఛాంపియన్ అండ్ శంబాలా. ఒక్కొక్కటి ఒక్కో వెరైటీ. ఈ మూవీస్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయి? పబ్లిక్ రియాక్షన్ ఎలా ఉంది? అండ్ వీటిల్లో నచ్చిన విషయాలు ఏమిటి? మనం ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ ఇషా సినిమా. ఈ సినిమా చూసి బయటికి వచ్చిన వాళ్ళు 2 టైప్స్. ఒకరు భయమేసింది బ్రో కానీ కొత్తగా ఉంది అనేవాళ్ళు. రెండో వారు సినిమా ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పుడు అయిపోయింది అని తల గోక్కున్న వాళ్ళు. స్క్రీన్ మీద ఈషా గట్టిగా అరుస్తుంటే థియేటర్లో ఆడియన్స్ భయానికి ఒక న్యూ డెఫినేషన్ చూసి వచ్చాము అని కొంచెం థ్రిల్ ఫీల్ అయ్యారు. ట్విస్ట్లు టర్న్స్లు బాగున్నాయి. ఈ సినిమా హైలైట్స్ సినిమాటోగ్రఫీ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం ఒక లెవెల్లో ఉన్నాయి. సీన్స్లో టెన్షన్స్ని అద్భుతంగా చూపించారు. న్యూ ఏజ్ హర్రర్ ట్రై చేసేందుకు హ్యాట్స్ ఆఫ్. ఇక దండోరా పేరుకి తగ్గట్టే థియేటర్స్లో సౌండ్ నార్మల్గా లేదు. సినిమాలో హీరో కంటే ఎక్కువ బ్యాక్గ్రౌండ్ మ్యూజికే దండోరా వేస్తుంది. అన్న బీజిఎం తగ్గిస్తే సినిమా చూస్తాం, లేకపోతే చెవులు కొట్టుకుంటున్నాయి అన్నారు. కానీ మాస్ ఆడియన్స్ మాత్రం హీరో ఎంట్రీతో థియేటర్స్ పగిలిపోయింది అని విజిల్స్ వేసుకుంటున్నారు. మా సెంటర్స్లో పర్వాలేదు కానీ టాక్ మాత్రం దండోరా కంటే ఎక్కువ గోలలా ఉంది. హైలైట్స్ హీరో ఎలివేషన్ సీన్స్ అండ్ ఫైట్ సీక్వెన్సెస్ ఆర్ మాస్ ఆడియన్స్ ఆర్ ప్యూర్ ఫేస్ట్. మన హీరో ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ లా ఉంది ఈ సినిమా. నెక్స్ట్ ఛాంపియన్. సినిమాలో హీరో ఛాంపియన్ అవుతాడో లేదో కానీ ఈ సినిమాని మొత్తం చూసిన ఆడియన్స్ మాత్రం నిజమైన ఛాంపియన్స్. ఫస్ట్ హాఫ్ లో మ్యాచ్ స్టార్ట్ అవుతుంది, సెకండ్ హాఫ్ లో మ్యాచ్ ఫినిష్ అవుతుంది, మధ్యలో మనకి నిద్ర స్టార్ట్ అవుతుంది. కానీ స్పోర్ట్స్ స్పిరిట్ ని, హార్డ్ వర్క్ ని బాగా చూపించారు. స్టేడియం ఖాళీగా ఉన్న మ్యాచెస్ లాగే థియేటర్స్ లో కూడా కొంచెం వెలితిగానే ఉన్నాయి. ఈ సినిమా హైలైట్స్ హీరో పర్ఫార్మెన్స్ అండ్ ట్రైనింగ్ సీక్వెన్సెస్ సూపర్ ఉన్నాయి. మన యూత్ కి ఇన్స్పైరింగ్ మెసేజ్ ఇచ్చింది ఈ సినిమా. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ శంబాలా. పేరు వింటే ఏదో వెరైటీగా ఉంది అని వెళ్తే సినిమా ఇంకా వెరైటీగా ఉంది. సినిమా చూశాక శంబాలా శంబాలా అని మనమే మంత్రాలు వేసుకోవాలి. కాన్సెప్ట్ బాగుంది బ్రో కానీ మాకు అర్థం కాలేదు. ఇది కామన్ టాక్. కానీ మూవీలో ఉన్న సింబల్స్ ని అబ్జర్వ్ చేస్తే మైండ్ బ్లోయింగ్ గా ఉంటుంది. హైలైట్స్ ఈ సినిమా విజువలైజేషన్స్ అండ్ ఫిలాసఫికల్ డెప్త్ ఒక కొత్త ఎక్స్పీరియన్స్. మన టాలీవుడ్ లో ఇటువంటి ఎక్స్పెరిమెంట్స్ రావడం చాలా గొప్ప విషయం. ఇక్కడ హ్యూజ్ ఎక్స్పెక్టేషన్ తో వచ్చిన బోల్తా కొట్టిన ఛాంపియన్ అండ్ ఈషా మూవీ వితౌట్ ఎక్స్పెక్టేషన్ తో వచ్చిన దండోరా అండ్ శంబాలా ఆడియన్స్ బాగా అట్రాక్ట్ చేస్తున్నాయి. సో ఫ్రెండ్స్, ఈ క్రిస్మస్ కి ఈ 4 సినిమాల పరిస్థితి ఇది. ఓవరాల్ గా చూస్తే మన పాకెట్స్ కి మాత్రం దండోరా పడింది. మీరు ఈ 4గిట్లో ఏ సినిమా చూసి ఛాంపియన్ అనిపించుకున్నారు? ఈషా భయపెట్టిందా? దండోరా చెవులకు దండోరా వేసిందా? ఛాంపియన్ ఇన్స్పైర్ చేసిందా? లేక శంపాలా కన్ఫ్యూజ్ చేసిందా? కామెంట్స్లో చెప్పండి. ఇలాంటి మోర్ మూవీ రిలేటెడ్ అప్డేట్స్ కోసం మీ నిగార్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.